హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ వరల్డ్. ఇక్కడ నేను మీకు హైదరాబాద్ స్టైల్ కద్దుకి ఖీర్ రెసిపీ చూపిస్తున్నాను. అంటే ఈ ఖీర్ ఆనంకాయతో చేస్తారు. ఇక్కడ నేను ఒకటి చిన్న ఆనంకాయ, అలాగే ఒకటి హాఫ్ ఆనంకాయ తీసుకొని దాని పొట్టు తీసేసి, అలాగే మిడిల్లో సీడ్ పార్ట్ తీసేసి ఈ విధంగా నేను చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని తురుముకుంటున్నానండి. ఈ విధంగా మనం ఈ విధంగా ఆనంకాయలన్నిటిని తురుముకోవాలండి చాలా చక్కగా. చూడండి, ఇక్కడ నేను చాలా చక్కగా అన్నిటిని తురిమేసుకున్నాను. అంత కలిపి ఇంత అయిందని. ఇప్పుడు మనం దాన్ని ఉడికించుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నేను ఉడకబెట్టుకుంటున్నానండి. ఎందుకు హాఫ్ గ్లాస్ వాటర్ వేసినా అంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి హాఫ్ గ్లాస్ వేసిన. ఇక్కడ నేను 2-3 అవర్స్ సాబుదాన్ని నానబెట్టుకొని పెట్టేసుకున్నానండి. ఎందుకంటే చాలా తొందరగా ఇవి కుక్ అయిపోతాయండి. సో ఇక్కడ నేను చూడండి, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం పేస్ట్ లేక అయిపోయింది చూడండి. ఇక్కడ నేను సాబుదానా కుక్ చేయడానికి పెట్టేసుకున్నా. ఇక్కడ నేను ఒక బౌల్లో మిల్క్ అనేది బౌల్ చేస్తున్నా. చాలా చక్కగా బౌల్ చేయాలి. చాలా చక్కగా బౌల్ వచ్చేసిందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీంట్లో మనం రుచికి సరిపోయేంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నా రుచికి సరిపోయేంత షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి షుగర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా సాఫ్రాన్ అనేది యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. నాకు నచ్చుతుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను షుగర్ కరిగిన తర్వాత దీంట్లో నేను ఆనంకాయని వేసిస్తున్నానండి, కద్దుని. సో దాన్ని హిందీలో కద్దు అంటారు. వేసి నేను చాలా చక్కగా కలుపుతున్నాను. అలాగే ఇప్పుడు సాబుదానా దాన్ని మనం కుక్ చేసుకున్నాం కదా, ఆ సాబుదానా కుక్ అయిపోయింది. దాన్ని కూడా దీంట్లో వేసేస్తానండి. వేసేసుకొని చాలా చక్కగా కలుపుకోవాలండి. ఈ ఖీర్ అయిపోతుందండి. ఈ ఖీర్లో వేసేసాను సాబుదానా, కలుపుకోవాలండి ఈ విధంగా. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో వాటర్తోని వితౌట్ లమ్స్ లైక్ వచ్చేలాగా మిక్స్ చేస్తున్నాను. లమ్స్లా ఫామ్ కాకుండా మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, నేను కాజు బాదం 2 అవర్స్ నానబెట్టి పేస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఖీర్లో యాడ్ చేసుకోవాలి. సాబుదానా యాడ్ చేసాం కదా, అది బౌల్ అవుతుంది కదా. సో ఇక్కడ యాడ్ చేసి దీన్ని కొద్దిసేపు బౌల్ అయ్యే వరకు మనం పెట్టాలండి. బౌల్ అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసిన. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఖీర్ అనేది కొంచెం థిక్గా అవుతుంది. సో తొందరగా యాడ్ చేసి మనం కలుపుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలో కొద్దిసేపు మనం కుక్ అవనివ్వాలి. ఇక్కడ మీరు కోవాని యాడ్ చేసుకోండి. నేను వీడియోలో యాడ్ చేయడం చూపించలేదు, మర్చిపోయాను. సో కోవాని ఈ టైంలో యాడ్ చేసుకోండి. చాలా చక్కగా అన్నిటిని కలుపుకొని కొద్దిసేపు కుక్ చేయండి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ కలిపేయండి. మీకు ఎంత కలర్ డార్క్ కావాలో మరీ అంత డార్క్ పెట్టుకోకండి, మీడియం చాలు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇంతే అండి, హైదరాబాద్ స్టైల్ కద్దుకి ఖీర్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్ ఖీర్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.